కానీ ప్రతి లీల ద్వారా కృష్ణుడిని అర్థం చేసుకోవాలి. రెండు చేతులు ఎత్తి నమస్కరించాలి. లీలలతో ఆనందిస్తాం మనం. తత్వం అనగానే అందుకోవడానికి కష్టపడతాం అబ్స్ట్రాక్ట్ కనుక. కానీ ఆనందిస్తున్న లీలలోనే తత్వం పెట్టాడు. కానీ ఏ చేతలో తత్వం ఉంటుందో ఆ చేతని లీల అంటారు. అది తెలుసుకోవాలి. కర్మకి లీలకి భేదం ఏంటంటే కర్మ అంటే పని, లీల నేను ఎన్ని లీలలు చేశానండి అని ఎవడు అనడానికి వీల్లేదు. మనం ఏవైనా కర్మలు కర్మలే, లీలలు కేవలం ఈశ్వర కృత్యములే, ఇంకెవరికి వాడరాద శబ్దం. ఆయన ఏ కర్మ చేసినా అంటుకోకుండా చేస్తాడు, దాని నుంచి ఏది ఆశించడు, పూర్తి జ్ఞానంతో చేస్తాడు, తన అధీనంలో పెట్టుకు చేస్తాడు, ఒక ప్రయోజనం కోసం చేస్తాడు. ఇన్ని ఉన్న కర్మకి లీల అనాలి. అవి కేవలం భగవత్కృత్యంలో తప్ప ఎక్కడ ఉండదండి. అంటే ఇదే లీలలో అంటే ఏ కర్మలో తత్వము దాగి ఉంటుందో దాన్ని లీల అనాలి. కనుక లీల ద్వారా తత్వాన్ని పొందాలి మనం. అది తెలుసుకోవాల్సింది. పాలని క్రమంగా మధించి వెన్న తీసుకున్నట్లుగా లీల ద్వారా తత్వస్ఫురణ కావాలి. అదే సారం. అందుకు లీలలు ఆయన గుప్పించి మనకు ఎందుకు ఇచ్చాడంటే ఆ లోపల ఉన్న మాధుర్యం ఆస్వాదించడానికి. అయితే మధించి తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఆస్వాదిస్తూ ఉంటే అదే లోపలికి వెళుతుంది శక్తిగా. ఉత్తార్య గోపీ సుశ్రుతం పయ పునః. అలాగా ఇప్పుడు యశోదమ్మ వెళ్ళినప్పుడు ఉలూఖలాంఘ్రేరుపరివ్యవస్థితం మర్కాయ కామం దదతం శిచిస్థితం. అక్కడ తిన్నగా ఏం చేశాడంటే ఒకరింట్లో రోలు తిరగవేసి దాని మీద ఎక్కి వికచ కమలనయన వేరొక ఇంటిలో వెలయ రోలు తిరుగ వేసి ఎక్కి పుట్టి మీద వెన్న ఉలియుచు ఒక కోతి పాలు చేయుచున్న బాలుగనయే మర్కాయ కామం దదతం. పోతన గారు తగ్గ చెప్పారు. హయ్యంగమం అంటే ఆ వెన్న తీసి దాచిపెట్టుకుంది ఆ ఇల్లాలు. ఆ వెన్న కాస్త తీసి ఎవరికి ఇస్తున్నాడంటే కోతికి ఇస్తున్నాడు. తాను తినడం కాదు, అలా ఇస్తున్న వాడిని చూసి చుట్టూ చూసింది. ఆవిడ కోసం అనేది బెత్తం కనబడింది. తామాత్త యష్టిం ప్రసమీక్ష సత్వర. బెత్తం తీసుకుని ఓహో ఎక్కడున్నారా కృష్ణులు గారు అని వచ్చిందిట. వీరెవ్వరు శ్రీకృష్ణులు గారా, ఎన్నడూ నువ్వు వెన్న కానరట కదా, పాపం ఎప్పుడు వెన్న చూసి మోహం చూసినారు కదా మీరు, అటువంటి వారు అనుకుంటూ నెమ్మదిగా వచ్చేటప్పటికల్లా ఆవిడ బెత్తమెత్తుకుని రాగానే ఒక దుముకు పరిగెత్తాడు ఇక్కడ. అప్పుడు అతను పట్టుకోవడానికి వెనకాల పెడుతుంది. ఆ పరుగుడుతూ ఉండగా పట్టిన పట్టుబడని నిన్ను పట్టెదమని చలముకొని పట్టుట పెట్టే పట్టుబడవందరు పట్టి నువ్వెవడికి దొరకమంటారు అంటారు. వెంట పరిగెడుతుందండి. ఆ పరిగెడుతూ ఉంటే గజ్జలు మోగుతుంటారు, పరిగెడుతున్నాడు. ఆయన వెనకాల ఈవిడు వెళుతుంది. ఒక దగ్గర ఆగుతాడు. అప్పుడు దగ్గరకు వచ్చిన మళ్ళీ పరుగులు లంకించుకుంటున్నాడు. ఇది చూస్తూ గోపకాంతలు చప్పట్లు కొడుతున్నారు. ఇదివరకు మేము ఫిర్యాదు చెప్తే నవ్వలేదు కదా, ఇప్పుడు చూడు. ఆయన నచాంతర్న బిహర్యస్య నూర్వం నాపి చాపరం పూర్వాపరం బహిశ్చాంతర్జగతోయో జగచ్చ యహ. ఆ శుకుడు కదా చెప్పేవాడు. ఇలాంటి శ్లోకాలు మధ్య మధ్యలో చెప్పకపోతే ఆయనకు తోచదు. బయట లోపల అనే తేడాల్లో ఆది అంతమని లేనివాడు, ఈ జగత్తుకు ముందు వెనక కూడా ఉండేవాడు, జగత్తు నిండా ఉండేవాడు. అంటే ఆది మధ్యాంతరహితుడు, జగత్తు ఎంతంతా వ్యాపించినవాడు. ఆయన పరమాత్మ జగత్తుకు అతీతంగా ఉన్నవాడు, జగద్రూపుడై ఉన్నవాడు. ఎన్ని మాటలు ఒకే చోట చెప్పారు. అందుకే పూర్వాపరం బహిశ్చాంత జగత యహ జగచ్చ యహ. ఆ మాట అంత అందంగా చెప్పించారు ఇక్కడ. ఇన్ని రకాలుగా ఉన్నటువంటి వాడు, అలాంటి వాడు పట్టుకోవడం అవుతుందండి. పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఆ దేవతలు చూస్తున్న వాళ్ళకి, ఆ దేవతలకు ఒకటే పని, ఋషులకి దేవతలకి అదృశ్య శరీరాలతో ఈ రేపల్లను తిరుగుతున్నారు వాళ్ళు. ఎందుకంటే ఆ కృష్ణుని చూడాలని మురిపం. ఇది వైకుంఠంలో దొరుకుతుందా, గోలోకంలో దొరుకుతుందా ఈ లీల? చూడాలంటే ఇక్కడికే రావాలంతే. అక్కడికి వెళ్తే నారాయణ నారాయణ భజించేయడమే. ఈ లీల చూసి మురిసిపోవడం అనేది సాధ్యమవుతుందా? అంత మురిసే సాధ్యము నందవ్రజానికే దక్కిందండి ఇక్కడ. అందుకే మురిసిపోతున్నారు దేవతల పైనుంచి చూస్తూ, ఆశ్చర్యపోతున్నారు. ఆయన వెనకాల పరిగెడుతూ ఉంటే కొంతసేపటికి పట్టుకుంటాడు. పట్టుకుని బెత్తం పట్టగానే ఏడవడం మొదలుపెట్టాడు ఇక్కడ. అప్పుడు కొట్టేస్తానన్న భయంతో ఏడుస్తున్నాడేమో అనుకుని బెత్తం విసిరేసింది పక్కకి. త్యక్వా యష్టిం సుతం భీతం విజ్ఞాయార్భకవత్సల. అరే పాపం ఎంత ఎడ్చేస్తున్నాడో, కొట్టేస్తానని భయపడుతున్నాడని బెత్తం కింద పడేసింది. కానీ పట్టు పొందడం వదలలేదు. ఎందుకంటే ఈ పట్టు కోసం ఎంత పరిగెత్తింది, పట్టుబడ్డాక మళ్ళీ వదిలేస్తుందా? ఆయన పట్టుకోవాలని ఎంత పరిగెత్తామో, పరిగెత్తాక పట్టుకుంటే వదిలిస్తే తప్పు కదా. అందుకే పట్టిన పట్టుబడని నిన్ను పట్టెదమని చలముకొని పట్టుట పెట్టే పట్టుబడవంద్రు పట్టి పట్టుకొను నాకుగాక పరులకు వశమే.
నిన్ను పట్టుకోవాలంటే నేనే పట్టుకోవాలి, ఇంకెవరిని పట్టుకోగలరు అంది. అలా పట్టు విడవకుండా గట్టిగా పట్టుకుని ఇక్కడ అంత తిప్పలు పెట్టాడు. అంటే ఇంకా అమ్మ పరిగెత్తలేదని తెలుసుకుని పట్టుబడ్డాడు. అది తెలుసుకోవాలి. ఇక్కడ ఆవిడేం పట్టుకోలే, తిరిగింది పరిగెత్తింది పాపం, ఇంకా పరిగెత్తలేదు కదా అమ్మని ఆగిపెట్టా. ఇదే యథాశక్తి అంటే అర్థమండి. మనం ఆయనకి అన్నీ సంపూర్తిగా తృప్తిగా చేయలేం. శక్తి వంచన లేకుండా చేస్తే ఇంక వీడికి శక్తి లేదు కదా అని జాలిపడే దొరికిపోతాడు. తెలుసుకోండి ఇక్కడ అది ఇందులో ఉన్నటువంటి మర్మం. ఇప్పుడు పట్టుకుంది, పట్టుకోవడం వరకు ఒక ఎత్తు, తర్వాత చేయవలసిన పని మరొకటి ఉన్నది.